వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నేను మీ నోబుల్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏకంగా ప్రజల చేతికి ప్రభుత్వాన్ని అప్పగించినట్టే ఉంది. విషయం ఏంటంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజం. అయితే అసలు విషయానికి వచ్చేద్దామా? ప్రజలకు ఏదైనా అవసరమే అనిపిస్తే ఆఫీసుల చుట్టూ తిరగడం, తిరిగి అలసిపోవడం, అవసరాల నిమిత్తం అధికారులను ప్రాధేయపడి చివరకు నిరాశ చెందిన సంఘటనలు లేకపోలేదు. అందుకే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేరువుగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో పౌర సేవలు అందుబాటులోనికి తీసుకొచ్చింది. దానికి ప్రజల చేతిలోనే ప్రభుత్వం అనే పేరు కూడా పెట్టారు. ఇక్కడ మనం చేయవలసిందల్లా ఒక్కటే, సెల్ ఫోన్లో మొబైల్ నెంబర్ని ఫీడ్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళి HAI అని మెసేజ్ చేస్తే చాలు. ప్రభుత్వం ద్వారా మనం పొందాల్సిన సేవలు కేవలం నిమిషాల్లోనే అరచేతిలోకి అందుతాయి. అందడమే కాదు, దానికి పరిష్కారం కూడా ప్రభుత్వం ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసిన వెంటనే ఏవైతే ప్రభుత్వ సేవలు ఉన్నాయో, అంటే విద్యా సేవ, పరిశ్రమ సేవ, సివిల్ సప్లై సేవలు, పంచాయతీరాజ్ సేవలు, అన్నా క్యాంటీన్ సేవలు, దేవాలయాల్లో టికెట్ బుకింగు, ఫిర్యాదుల పరిష్కారం, పోలీస్ శాఖ సేవలు, ఇలా ప్రస్తుతానికి 19 రకాల సేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఆలస్యం దేనికి? మనం ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్ని మీ సెల్ ఫోన్లో సేవ్ చేసుకొని హాయ్ అని ఒక్క మెసేజ్ చేస్తే చాలు, ప్రభుత్వ సేవలు ఉచితంగానే పొందవచ్చు. ఆ నెంబర్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీ సెల్ ఫోన్లో సేవ్ చేసుకొని మీకు కావాల్సిన సేవలు ఉపయోగించుకోవచ్చు. ఆ నెంబర్ ఏంటంటే 9552300009. మరొకసారి 9552300009. ఈ నెంబర్ ఎలా పనిచేస్తుందో కూడా మీకు నేను వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ఈ నెంబరు సేవ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మొబైల్లో అయితే కనిపిస్తుంది. అక్కడ సాధారణంగా మనం వాట్సాప్లో ఎలా అయితే మెసేజ్లు చేస్తామో అదేవిధంగా హాయ్ అని మెసేజ్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ మెసేజ్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఒక సందేశం మనకు వస్తుంది. ఆ సందేశం ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైతే నెంబర్ నేను మీకు చెప్పి ఉన్నానో ఆ నెంబర్ సేవ్ చేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇలాగా రాజముద్రతో మనకు ఒక వాట్సాప్ క్రియేట్ అయితే జరుగుతుంది. ఇందులో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం అని ఈ విధంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీ సౌకర్యమే మా ప్రాధాన్యం, ప్రజల చేతిలో ప్రభుత్వం, మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులభంగా మరియు సమర్థవంతంగా సేవలు అందించేందుకు నిబద్ధతతో ఉన్నాము అని గవర్నమెంట్ నుంచి మనకు ఒక సందేశం అయితే వస్తుంది. ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత సేవను ఎంచుకోండి అని ఇక్కడ మనకు ఒక సింబల్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని రకాలు అంటే ప్రస్తుతానికి పొందుపరిచిన 19 రకాల సేవలు అయితే మనకి ఇక్కడికి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దాన్ని ఎంచుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని అక్కడ మనం పొందుపరచాల్సి ఉంటుంది. పొందుపరిచిన క్షణాల్లో మనకి రిప్లై అయితే వస్తుంది. ఇది మనకి రిప్లై వస్తే పరిష్కారం దొరికినట్ట అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. ఇది కంపల్సరీ గవర్నమెంట్ నుంచి మనకి వచ్చిన సమాచారం కాబట్టి అక్కడ నమోదవుతుంది. పరిష్కారం కూడా దానికి సంబంధించిన అధికారులకు వెళ్ళడం, మనం ఆఫీసుల చుట్టూ తిరగడం, అధికారుల చుట్టూ తిరగడం, ఇటువంటి సమస్యలు అయితే మనకేమి ఉండవు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకొని, ఈ నెంబర్ సేవ్ చేసుకొని మనం ప్రభుత్వ సేవల్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ప్రజలకు అవసరమైన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని సమాచారం కోసం ఎంఎన్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నోబుల్.